పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడతామో అప్పుడు సమాధానంగా ఉంటాం, అప్పుడు ప్రేమ కలిగి ఉంటాం, అప్పుడు సహనము కలిగి ఓర్పు కలిగి మనము జీవిస్తాం. అందుకని మనం చదివినటువంటి దావీదు రాసినటువంటి 40వ కీర్తనలో దావీదు స్పష్టమైనటువంటి మాటలను మనకు వివరిస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు ఆ యొక్క విషయాలు చెప్పి నేను యొక్క బలారాధన కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళిపోతాను. స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా 1-2 వచనాలు చదవండి. దావీదు రాసినటువంటి కీర్తన 1-2 వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని బట్టి నేను గణపరుస్తూ ఉన్నాం ప్రభా. దావీదు రాసిన కీర్తన 40వ అధ్యాయం 1-9 వచనాల విషయాల్లో మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభా, నీవు మాతో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, నీ మాటల చేత మమ్మల్ని నడిపించండి, నీ మాటల చేత మమ్మల్ని స్థిరపరిచి ప్రభా మా అందరికి అర్థమయ్యేటట్లుగా నీ కృప దయచేయమని ఇక్కడ నీ దాసుడను నీ శరణ తెచ్చి ఉన్నాను ప్రభా. నీ సిలువ సడ్డాను మరుగుపరచండి. నిలబడింది నేనే గాని అయా నాకు మాట్లాడతాం చేత కాని వాడిని ప్రభా, నీవే నా నోటి కోరగవండి, నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 40వ అధ్యాయంలో 2 వచనాల్లో దేవుడు శ్రేష్టమైనటువంటి మాటలను మనకు అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఈ యొక్క అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి భవిష్యత్తు వాక్కులు కూడా ఈ యొక్క అధ్యాయంలోనే ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ యొక్క అధ్యాయంలో 6 నుంచి మనము చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి భవిష్యత్తు వాక్యులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దావీదు ద్వారా పలికించినటువంటి మాటలను మనము చూస్తామాడ. చదవండి మా. బలులనైనను నైవేద్యములనైనను నీవు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆ యొక్క వాక్య భాగాలు అన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి రాశాడు దావీదు పరిశుద్ధాత్మ ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఈ 2 వచనాలు మనము ధ్యానం చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులకు వచ్చేటువంటి కష్టాల విషయంలో కానీ, విశ్వాసులకు వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బందుల్లో కానీ, లేకపోతే అపాయాల్లో కానీ, శ్రమలో కానీ, నిందల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ సహనము కలిగి ఓర్పు కలిగి మనము జీవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు ఒక్కడి నుంచి చెబుతున్నాడు ప్రియా దేవుని. ఎలా ఉండాలంట అమ్మా? ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసులైనటువంటి మనము ఎలా ఉండాలి? సహనము కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ సహనం కలిగి ఉండాలి? దేవుని వైపు చూస్తూ. ఎందుకంటే మనము దేవుని మనస్సు కలిగిన వారము, దేవుని ఆత్మచేత నింపబడిన వారము, దేవుని ఆత్మచేత మనం ముద్రించబడిన వారము గనక మనకు సహనం అనేది అవసరము. ఒకటి చూడాలి, హల్లెలూయా. ఏమవసరం అండి? సహనం అనేది అవసరము. అందుకని నువ్వు సహనము కలిగి ఉంటే, నువ్వు సహనము కలిగి జీవిస్తే, సహనం అంటే ఏంటంటే ఓర్చుకోవడం అండి. సహనము కలిగి అంటే ఏంటి? ఓర్చుకోవడం. ఏ ఒక్క విషయంలో అయినా, ఏ ఒక్క చిన్న విషయంలో అయినా, ఒకవేళ నీకు ఇబ్బంది వచ్చినా, ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, ఎవరైనా నిన్ను నిందించినా, ఎవరైనా నీ మీద సాడీలు చెప్పినా, ఎవరైనా నిన్ను కోపముతో చూసినా, ఎవరైతే కోపముతో తిట్టినా, మనము దేవుని మనస్సు కలిగి మొదట మనము దేవుని వైపు చూడాలి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని వైపు చూసి సహనము కలిగి నిన్ను ఎవరైతే తిడుతున్నారో, లేకపోతే నీ మీద ఎవరైతే
పగతో, ద్వేషముతో, కోపంతో ఉంటున్నారో వారి కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకని దావీదుకి ఎలాంటి బాధలు వచ్చినాయంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏమైపోయాడంట దావీదు? ఏమా? దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో. అంటే ప్రియాదేవిని బిడ్డలారా, ఇది ఘోరమైనటువంటి కష్టము. ఇది ఘోరమైనటువంటి కష్టము. కుప్పకూలినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం కూడా ఇక ఈ జీవితం మనకు అవసరం లేదు, ఈ జీవితంతో మనకు పని లేదు, ఇక నేను చనిపోతాను అనేటువంటి స్థితి దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని ప్రియాదేవిని బిడ్డలారా, ఈ యొక్క అనుభవం, ఈ జీవితంతో, ఈ నాశనకరమైనటువంటి గుంటలో ఎప్పుడైతే దావీదుని శ్రమలు వెంటాడినాయో, మరణబంధకాలు చుట్టుకున్నాయో, ప్రియాదేవిని బిడ్డలారా, ఘోరమైన కష్టం వచ్చిందో, జీవితం అనేది కుప్పకూలినట్లుగా అనిపించే అనుభవం వచ్చినప్పుడు అగాధంలోకి కృంగిపోతున్నట్లు అనిపిస్తూ ఉండిద్ది ప్రియాదేవుని బిడ్డలారా. ఉదాహరణకు ఈ యొక్క కష్టాలు గాని, ఈ బాధలు గాని మనం యోబును చూసుకున్నా, లేకపోతే దావీదును చూసుకున్నా, లేకపోతే పౌలును చూసుకున్నా, లేకపోతే ప్రియాదేవుని బిడ్డలారా ఇర్మియాను చూసుకున్నా, ఇర్మియా ప్రవక్తను చూసుకున్నా, ఈ కష్టాలన్నిటిని అధిగమించి వాటినన్నిటి మీద జయాన్ని వారు పొందుకున్న వారిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మనము చూస్తాం. హల్లెలూయా. అర్థమైందండి? యోబు గురించి తెలుసు కదా, పౌలు గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు, ఇర్మియా గురించి కూడా చాలా సార్లు చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా శ్రమలలో నుంచి వచ్చిన వారు ప్రియాదేవుని బిడ్డలారా. ఎక్కడి నుంచి వచ్చిన వారు? శ్రమలలో నుంచి వచ్చిన వారు. క్రీస్తు బిడ్డలమైనటువంటి మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు రావని చెప్పటం లేదు, శ్రమలు వస్తాయి. అయితే సహనము కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమను మనము నెరవేర్చాలి. దేవుని ప్రేమను మనము నెరవేర్చాలి. అందుకని ప్రియాదేవిని బిడ్డలారా, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా నిలిచిపోతామయ్యా? ఎలాగూ నిలిచి ఉంటామంటే, ఇక్కడ దావీదు చెబుతున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి తిని. చప్పలగొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ల్యాండ్ నిలిపాడంట, ఆయన పాదములు ల్యాండ్ నిలిపాడంట బండ మీద. బండ అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం బండ. ప్రియాదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తుకు బండ సాదృశ్యం. నువ్వు ఎప్పుడైతే ప్రియాదేవుని శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క బండ అయినటువంటి క్రీస్తు వైపు నువ్వు చూస్తావో, క్రీస్తు వైపు నువ్వు నడుచుకుంటావో, క్రీస్తు మార్గంలో నువ్వు జీవిస్తావో, క్రీస్తు మీద నువ్వు ఆశ పెట్టుకుని సహనము కలిగి ఎదురు చూస్తూ ఉంటావో, ఆయన నీ అడుగులను స్థిరపరుస్తాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రియాదేవిని బిడ్డలారా, ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచి ఆ సహనములో నుంచి ప్రియాదేవిని బిడ్డలా నిన్ను ఓదార్చి నీకు మేలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని లేఖన భాగములో మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేస్తాడు. మనకు శ్రమలు వచ్చిన మనం విడిచిపోకూడదు, ఇబ్బందులు వచ్చినాయని తొలగకూడదు. ఎవరి వైపు చూడాలి? మనము క్రీస్తు అనే బండ మీద మనము పునాది వేశాము గనుక, క్రీస్తు అనే బండ మీద మనము పునాది వేశాము గనక, క్రీస్తు అనే బండ మీద మనము నిలిచి ఉన్నాము గనక శ్రమలు వచ్చినా మనము తొలగిపోము, ఇబ్బంది. అందుకనే రాత్రి చెప్పాను ప్రియాదేవిని బిడ్డలారా, ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద మనము పునాది నిలబడాలి అంటే, క్రీస్తు అనే బండ మీద మన పునాది స్థిరపరచబడాలి అంటే ప్రియాదేవిని బిడ్డలారా, మనము వాక్యములో ఉన్నటువంటి అనుభవం చేత మనము నడిపించబడాలి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వాక్య అనుభవం లేకపోతే, వాక్యం యొక్క అనుభవం లేకపోతే ప్రియాదేవిని బిడ్డల శ్రమలు వచ్చినప్పుడు వెంటనే తొలగిపోతారు. వాక్యం అనుభవం ఎంతైనా అవసరం. వాక్య అనుభవం మనకు కావాలంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అమ్మా అన్నారా? హల్లెలూయా. ఎవరు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు గత్సెమనే తోటలో సిలువ పైన మనుషులు పాపభారం క్రింద కృంగిపోయి సహనముతో మనకు ఉచితమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ డబ్బు ఇచ్చుకున్నామా? ఏమా ధనం ఇచ్చుకున్నామా? సంపాదించుకున్నామా? ఎట్లా కొన్నాం? ఆయన రక్తము చేత ఆయనే మనల్ని కొనుక్కున్నాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడండి,
ఎంత గొప్ప కార్యం చేశాడు. అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవాది దేవునికి మనం ఎలాగో నడుచుకుంటున్నాం, ఎలాగో మనము జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కదా, హల్లెలూయా. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో శ్రేష్టమైన ఉపమానాన్ని చెప్పాడండి. స్తోత్రం, హల్లెలూయా. ఏం ఉపమానం చెప్పాడు? శ్రేష్టమైనటువంటి ఉపమానం చెప్పాడు. ఒకసారి చదువుతారా? నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకధారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. పేతురుతో చెప్పాడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బండ మీద నా సంఘమును కడుతున్నాను. ఈ బండ అంటే ఎవరు ఏమా? ఈ బండ అంటే ఎవరు? ప్రభు అయిన మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అక్కడ పేతురుతో చెప్పి సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానికి వందనాలు. ఈ యొక్క ఆ పరిశుద్ధ ఆదివారము నీ సన్నిధిలో ప్రభా నీ శరీర రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృపలిచ్చినందుకు వందనాలు ప్రభా. నీ శరీర రక్తాన్ని ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా నీ ఆత్మలో, నీ నామములో బలముగా, నీ సన్నిధానములో నాటబడునుగాక అని ప్రార్థన. నీ నామములో బిడ్డలందరూ ఆశీర్వదించబడును గాక, నీ నామములో బిడ్డలందరూ దీవించబడును గాక, నీ నామములో బిడ్డలందరూ సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్ర. చర్చి బయట ఉన్న బిడ్డల బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరును ఈ సేవకుడికి నీ నామములో ప్రభా దీవిస్తున్నాను ప్రభా. నీ నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాలు నీ నామములు ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి సమాధానము కలుగును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, శక్తి, బలము కలుగును గాక. ప్రతి ఒక్క కుటుంబ అనారోగ్యాన్ని నీ నామములో గొడ్డి వేస్తున్నాం. ప్రతి ఒక్క బలహీనత నుంచి నీ నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. నా తండ్రి దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తిని, బలమును అనుగ్రహించి మహిమ పొందమని ప్రభా. ఇంకా మన శరీరము అయా నా తండ్రి రక్తం మిగిలి ఉన్నది, ఇంకా మన మనసు బాప్తిసం తీసుకునే బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మరొకసారి వారు మాతో కూడా పాలపొంగులు పొందుకోవడానికి కృప దయచేయమని ప్రభా. నా తండ్రి ఈ యొక్క ఐకమత్యం నా ప్రభా, ఏక హృదయం నా ప్రభు, నీ సన్నిధానంలో ప్రతి బిడ్డ తన గుప్పులు విప్పి నా ప్రభు కానుకలు విత్తి ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కానుకలను విత్తిన బిడ్డను నీ నామంలో దీవించండి, నీ నామంలో ఆశీర్వదించండి ప్రభు. దేవా అలాగే ప్రభు నా తండ్రి సమయంలో ఆయా ప్రేమ విందు కూడా చేసుకున్నారు. ప్రేమ విందు కారకులైనటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ నామంలో ఆశీర్వదించబడును గాక, నీ నామంలో దీవించబడును గాక. నీ ఆహారం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఆహారం తింటున్న మాకు ఆరోగ్య శక్తిని బలమును దయచేయమా. ఎవరి గృహాలకు వారు వెలుచులుగా తిన్న తర్వాత ప్రభా నా తండ్రి తోడు నేడుగుండి మహిమ పొందమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన సన్ని చేసుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు నిన్నే ఘనపరుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగిన నామములో మేము అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను